అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇటాలియన్ పాస్తా డిషెస్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ స్పెగటీ. ఇది చాలా స్పెషల్ అండి. ఇందులో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అయినా సరే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో రండి, ఈ యమ్మీ స్పెగటీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం మనకి బాగా పండిన టొమాటోలు అవసరం. నేను ఇక్కడ 8 టొమాటోలు తీసుకుంటున్నాను. వీటికి కింద వైపు ఇలా 4 ఘాట్లు పెట్టి వేడి నీళ్ళలో వేసి ఉడికించాలి. పది 15 నిమిషాల తర్వాత టొమాటో స్కిన్ విడిపోయిన తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు. ఆ తర్వాత వీటిని రఫ్గా కట్ చేసి తొడిమెలు కట్ చేసి ఒక మిక్సర్ జార్లో వేయాలి. సో ఇవి చల్లారిన తర్వాత నేను మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇదంతా బాగా ప్యూరీ అయ్యేట్టు రుబ్బాలి. ఈ ప్యూరీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ నేను స్పెగటీని ఉడికించడానికి ఒక పెద్ద బౌల్లో నీళ్లు పోసి మరిగించి ఉంచాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి 250 గ్రాములంత స్పెగటీ వేస్తున్నాను. వేడి నీళ్లలో స్పెగటీ ఉండడానికి కనీసం పావు గంట పడుతుంది. ఆ తర్వాత చూస్తే మీకు స్పెగటీ చక్కగా ఉడికి కనిపిస్తుంది. ఈ పాయింట్లో దీన్ని వడకట్టాలి. స్పెగటీ ఇలా కాస్త సెపరేట్ చేసి 1 టీ స్పూన్ అంతా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి ఇలా లైట్గా కలిపితే స్పెగటీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగా లూసుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లంతా నూనె వేస్తున్నాను. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్లంతా ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. దీనికి బదులు మీకు కావాలంటే రెగ్యులర్ వంట నూనె కూడా వాడుకోవచ్చు. కాకపోతే నువ్వుల నూనె, ఆవ నూనె లాంటి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉండే నూనెలు అవాయిడ్ చేస్తే బెటరు. ఇందులో 2 టేబుల్ స్పూన్లంతా చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి 2 నిమిషాలు వేయించాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన 4 మీడియం సైజ్ టొమాటోలు వేస్తున్నాను. ఇవి బాగా పండిన టొమాటోలు అయితే బాగుంటుంది. ఇదంతా కలిపి టొమాటోల్ని 2-3 నిమిషాలు వేయించాలి. ఈ పాయింట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ పంచదార వేస్తున్నాను. పంచదార వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత కారం కోసం 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 2 టీ స్పూన్లంతా ఇటాలియన్ సీజనింగ్ వేయాలి. మీకు ఇవన్నీ సూపర్ మార్కెట్స్లో రెడీగా దొరుకుతాయి. ఇదంతా కలిపి కనీసం 10 నిమిషాలు వేయించాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న టొమాటో ప్యూరీ వేసి కలపాలి. ఇదంతా కలిపి 10 నిమిషాలు ఉడికిస్తే సాస్ చాలా బాగా రెడీ అవుతుంది. 10 నిమిషాల తర్వాత రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. సాస్ తయారైన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న స్పెగటీ వేసి జాగ్రత్తగా కలపాలి. ఈ సాస్ మొత్తం స్పెగటీకి బాగా పట్టేట్టు టాస్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇదంతా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇదంతా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ అంత ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసి 1 గుప్పెడు బేసిల్ ఆకులు వేస్తున్నాను. ఈ బేసిల్ లీవ్స్ వల్ల ఒక యూనిక్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఒకవేళ మీకు ఫ్రెష్ లీవ్స్ దొరకకపోతే డ్రైడ్ బేసిల్ లీవ్స్ మిక్స్ కూడా వేసుకోవచ్చు. చివరిగా నేను ఇందులో కొద్దిగా పార్మెజాన్ చీజ్ని లైట్గా తురిమి వేస్తున్నాను. పాస్టాలో చీజ్ వేస్తే ఆ రుచి వేరు. సో దీనికి మోzzarella ప్రాసెస్ చీజ్ కంటే పార్మెజాన్ చీజ్ బాగా సూట్ అవుతుంది. ఇదంతా ఒక్కసారి కలపాలి. అంతే,
ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఇటాలియన్ డిష్ స్పెగెటీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా ఉన్న పలంగానే తినచ్చు, లేదంటే ఏదైనా బ్రెడ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో చేసి చూడండి, మీకు అచ్చం రెస్టారెంట్లో టేస్ట్ వస్తుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.